అన్నవరం సత్యనారాయణ స్వామి క్షేత్రంలో ఓ పెళ్లి వేడుక రచ్చకెక్కింది. వివాహం జరుగుతున్న సమయంలో వధువు చిన్న వయస్సురాలుగా కనిపించడంతో అక్కడే ఉన్న కొందరు యువకులు వివాహాన్ని అడ్డుకున్నారు. అనంతరం దేవస్థానం సిబ్బంది సహాయంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెళ్లి కుమార్తె వయసు 22 సంవత్సరాలు కాగా పెళ్లి కొడుకు వయసు 42 సంవత్సరాలుగా పోలీసులు నిర్ధారించారు. అయితే వివాహ సమయంలో అమ్మాయి ఏడుస్తున్నట్లు గమనించి పెళ్లిని అడ్డుకున్నట్లు స్థానికులు చెప్తున్నారు. చివరికి పెళ్లివారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కన్నవరం దేవస్థానంలో ఒక పెళ్లి వేడుక రచ్చకెక్కింది. పెళ్లి నిలిపివేసి పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఘటనపై మరిన్ని వివరాలు అప్పారావు అందిస్తారు. అప్పారావు. విజయచంద్రిక కాకినాడ జిల్లా అన్నవరం కొండపై భక్తులు ఓ వివాహాన్ని నిలిపివేసిన ఘటన చోటు చేసుకుంది. మరి కాసేపట్లో వరుడు తాళి కట్టే సమయంలో ఒక్కసారిగా వధువు కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తుండటంతో అక్కడ చూసిన భక్తులు మైనర్ బాలికకి వివాహం చేస్తున్నారు అనుమానంతో వాళ్ళని నిలదీసి దేవస్థానం సిబ్బంది సహాయంతో అన్నవరం కొండ కింద పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే బాలిక వయసు నిర్ధారించుకునేసరికి అమ్మాయి వయసు 22 ఏళ్లుగా తేలింది. అయితే మైనర్ బాలిక కాదని తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఏడుస్తుందని వివరాలు ఆరా తీయగా తనకిష్టం లేని పెళ్లి చేస్తున్నారని, అదేవిధంగా వరుడు దాదాపు 42 సంవత్సరాల వయసు నేపథ్యంలో తనకి ఇష్టం లేదని చెప్పి పెళ్లి అమ్మాయి ఏడుస్తుందో ప్రధానంగా చూస్తే ఈ అమ్మాయి వధువు నెల్లూరు జిల్లాకు చెందినగా గుర్తించారు. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తండ్రి పోషిస్తున్నాడైతే పోషణ భారం కావడంతో చేసేది లేక తమ ఊరు ప్రాంతానికి చెందిన దేశౌదులైన 42 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించారు. అందులో భాగంగా ఈ రోజు అన్నవరం కొండపై వివాహం జరుగుతుండగా సమయంలో పెళ్లి ఇష్టమైంది పెళ్లి కూతురు ఒక్కసారిగా కన్నీటి పర్యంతం కావడంతో ఈ విషయం ఎదురులోకి వచ్చింది. అయితే వివాహం అమ్మాయికి ఇష్టం లేని నేపథ్యం, వరుడికి వధువుకి మధ్య దాదాపు 20 సంవత్సరాల వరకు వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదని గుర్తించిన పోలీసులు కూడా వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లిని నిలిపివేసి పంపించారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ అప్పారావు. మీకు ఇష్టం లేదు కదా? ఇష్టమా? ఓపెన్ చెప్పండి, పర్లేదు. ఇష్టం లేదు కదా? పెళ్ళికొడుకు అంటేనా?